ఉండాలి, అనేకమైన పత్రికలు రాయాలి, అనేక మందిని బలపరచాలి, తన పరిచర్య చేస్తూ ప్రభువు కోసమై హతసాక్షి అయిపోవాలని దేవుడి ప్రణాళిక. కానీ గద్దింపుకు లోబడినటువంటి తను ఎంత ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడో, దేవుడిచ్చినటువంటి ఎంత గొప్ప అవకాశాన్ని పోగొట్టుకున్నాడో మనం చూడగలిగితే ఎంత దయనీయ పరిస్థితి మనందరికి తెలుసు. 30 వెండి నాణాల కోసం ప్రభువుని నమ్మేసుకుని అది ఎందుకు ఏం చేసుకోవాలో కూడా తెలియక అదే రోకలు పడేసి, అదే వెండి నాణాలు పడేసి ఉరిపెట్టుకు చనిపోయాడండి పశ్చాత్తాపంతో. సో పశ్చాత్తాపడి బ్రతికితే ప్రభు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే ఏమో దేవుడు ఆయన్ని చేర్చుకున్నేమో. కానీ పశ్చాత్తాపడ్డాడు, తెలుసుకున్నాడు, కానీ బ్రతకలేదు. అందుకు దేవుడు శిక్షించాడు పిల్లలు. అర్థమవుతుందండి? గద్దింపు చాలా గొప్పదండి నిజంగా. మరి గద్దింపు లోబడిన కుమారుడు బుద్ధిహీనుడు అవుతాడట. గద్దింపు ఖచ్చితంగా ఉండాలి. తండ్రి కాని తన కుమారుని గద్దించకపోతే, తను వెళ్లే మార్గం తప్పు అని తెలిసినప్పుడు గద్దించకపోతే